హాయ్ హలో నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈ వీడియో చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అన్ని సెలవులు కదా పిల్లలకి. అయితే మొన్న చేవెళ్ళలో 10 రోజులు అవుతుంది. చేవెళ్ళలో ఇద్దరు పిల్లలు కారులో ఆడుకుంటూ ఊపిరాడక డోర్ లాక్స్ అయ్యి చనిపోయారనమాట. అలాగే చూసుకుంటే మొన్న విజయనగరంలో కూడా ఒక 4 పిల్లలు ఆడుకుంటూ కారులో డోర్ లాక్ అయిపోయి ఊపిరాడక వాళ్ళు చనిపోయారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సెలవులు కాబట్టి పిల్లలందరూ ఇళ్లలోనే ఉంటారు కాబట్టి మీకు ఎవరికైనా కార్లు ఉంటే చక్కగా ఆ తాళాలను ఎక్కడ దాసేసి తాళాలు వేసేసుకొని నీట్గా పిల్లల్ని ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండండి, ఓకేనా? ఎందుకంటే వాళ్ళ లైఫ్ చాలా ఉంది కదా, సడన్గా ఇలా పోయినప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ వీడియోని మనం ముందుకు తీసుకెళ్దాం, ఓకేనా? ఈ వీడియో చూసే ముందు మీరందరూ కూడా తప్పకుండా ఎవరన్నా కొత్తగా చూసుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట, ఓకేనా? ఈ రోజు నేను చెప్పే ఈ స్టాక్ పేరు వచ్చి రిలయన్స్ పవర్ లిమిటెడ్. ఈ రిలయన్స్ పవర్ లిమిటెడ్ అనేది అనిల్ అంబానీ నేతృత్వంలో నడుస్తుంది అనమాట. అంటే రిలయన్స్ గ్రూప్ లో ఇది ఒక భాగం అనమాట. అయితే మీ అందరూ తెలుసు కదా, రిలయన్స్ పవర్ చాలా గత 8 ఏళ్లుగా ఇది చాలా వరకు ఒడిదుడుకులు ఎదుర్కొని చాలా క్షీణించిపోయింది అనమాట. అయితే ఈ మధ్య ఇది బాగా పుంజుకుంటుంది. ఇప్పుడు 2024 నుంచి కూడా బాగా బులిష్ ట్రెండ్లోనే నడుస్తూ ఉంది అనమాట. దీనికి ఒక గుడ్ న్యూస్ ఉంది, అదే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అయితే ఈ కంపెనీ ఈ మధ్య కాలంలో అంటే మొన్న 19th అనమాట, మే నెలలోనే 19th దీనికి కొన్ని భారీ ఆర్డర్స్ మరియు అలాగే కొన్ని ఒప్పందాల మీద ఇది సంతకం చేసిందనమాట. మే నెల 19వ తారీఖున భూటాన్ నుండి ఒక 2000 కోట్ల ఆర్డర్ని ఇది సొంతం చేసుకుందనమాట. ఇది ఒక 5000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం కమర్షియల్ టర్మ్ సీట్ పై ఇది సంతకం చేసిందనమాట. అయితే ఇది భూటాన్లో సోలార్ ప్రాజెక్ట్ సెక్టర్లో ఇది ఒక పెద్ద ప్రైవేట్ పెట్టుబడిగా నిలిచిందనమాట. అలాగే ఈ రిలయన్స్ పవర్ అనేది మన దేశంలో ఎక్కువగా విద్యుత్ డిమాండ్ పెరుగుతూ ఉంది కదా, అయితే దీనికి దాని పట్ల కూడా దృష్టి ఎక్కువగా ఉందన్నమాట. పునర్వినియోగ శక్తి సామర్థ్యాలను విస్తరించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందనమాట. అయితే ఈ కంపెనీ యొక్క షేర్ ధర ఫ్యూచర్ ఎలా ఉంటుందో విశ్లేషకులు ఏమో చెప్తున్నారో మనము చూద్దాం. కొంతమంది విశ్లేషకులు ఈ సంవత్సరం అంటే 2025లో ఈ షేర్ ధర అనేది 58 రూపాయల నుండి 62 రూపాయల వరకు వెళ్ళవచ్చు అని, అంటే ఈ సంవత్సరం 13% పెరగవచ్చు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ షేర్ ధర చూసినట్లయితే 45 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అయితే ఈ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఈ షేర్ని ఎక్కువగా డిప్లో కొనుక్కోగలిగితే మనకి లాభాలు అనేవి చాలా ఈజీగా వస్తాయని వీళ్ళు చెప్తూ ఉన్నారు. షేర్స్ ఉన్న వాళ్ళు హోల్డింగ్ లో ఉంచుకొని వీళ్ళు చెప్పే టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఉంచుకుంటే లాభాలు వస్తాయి. లేదా ఇంకా కొనాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ 39 కానీ 32 రూపాయలకు కానీ పడిపోతే అప్పుడు డిప్లో కొనుక్కుంటే మనకి ఇది లాభాలు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రిలయన్స్ పవర్లో. అయితే ఇంకా కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ ఇయర్ అంటే 2026 గాను ఈ షేర్ అనేది 102 రూపాయల నుంచి 110 రూపాయల దాకా కూడా వెళ్ళొచ్చు అని వీళ్ళు అంచనా వేస్తూ ఉన్నారనమాట. అయితే ఇంకా లాంగ్ టర్మ్ అంటే 5 ఇయర్స్ అంటే 2030 వరకు కూడా ఉంచుకోగలిగితే దీనికి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రిలయన్స్ పవర్కి కొంచెం మంచి అవకాశాలే వచ్చినాయి, దీని యొక్క తలరాత కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని వీళ్ళు బాగా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా లాంగ్ టర్మ్ అంటే ఒక 5 ఇయర్స్ 2030 ఈ వరకు ఉంచుకోగలిగితే ఇది ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రిలయన్స్ పవర్ మొన్న 2024 నుంచి కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతూ ఉంది. మీకు తెలుసు కదా ఈ రిలయన్స్ పవర్ గురించి. ఈ రిలయన్స్ పవర్ అనేది గత 8 ఏళ్ళుగా కూడా CAGR అనేది -36% క్షీణించి ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో చూసుకుంటే ఈ 5 ఇయర్స్లో 100% CAGR వృద్ధిని సాధించవచ్చని ఈ విశ్లేషకులందరూ కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే విశ్లేషకులు ముఖ్యంగా ఈ స్టాక్ గురించి ఏం చెప్తున్నారంటే, లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఇది బులిష్లోనే ఉందని చెప్తున్నారు. టెక్నికల్ పరంగా బులిష్గానే ఉంది, అలాగే మూవింగ్ యావరేజ్ బై సిగ్నల్స్ని కూడా చూపిస్తూ ఉందన్నమాట. అయితే మీ దగ్గర కనుక ఈ షేర్స్ ఉంటే హోల్డ్ చేయొచ్చు. అయితే invest.com వారు వీళ్ళు ఒక అంచనా వేస్తూ ఉన్నారన్నమాట. వీళ్ళు ఈ సంవత్సరం 13.8% అప్సైడ్ వెళుతుందనేసి వీళ్ళు ఒక అంచనా ప్రకారం మనకి చెప్తూ ఉన్నారు. అలాగే నేను ఎప్పుడు చెప్తాను కదా, పాజిటివే కాదు రిస్కులు కూడా నెగిటివ్ కూడా చూడాలని. అయితే కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారు, గత కొన్నేళ్లుగా కూడా రిస్క్లోనే ఉంది కాబట్టి మీరు రిస్కులను కూడా జాగ్రత్తగా పెట్టుకొని అవి దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పటికప్పుడు దీనిలో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలని వారు సలహా ఇస్తూ ఉన్నారనమాట. అయితే ఇంకో విషయం కూడా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఒకవేళ మీరు ఇందులో షేర్స్ ఉంటే ఇప్పుడు 45% అంటే లాభాల్లోనే ఉన్నారనుకోవచ్చు. అలాంటి వారు ఎవరైనా లాభాల్లో ఉంటే ఇది మీరు లాభాలని బుక్ చేసుకోవచ్చు. లేదా ఇది 39 రూపాయలు దగ్గరికి కిందకు వస్తే మాత్రం కంపల్సరీ ఇది 32 రూపాయల దగ్గర దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని
వీళ్ళు చెప్తా ఉన్నారనమాట. అయితే ఈ స్టాక్ని చాలా వరకు స్టాక్ మార్కెట్లో ఒక రిస్క్ స్టాక్గానే ఇప్పుడు కూడా పరిగణిస్తూనే ఉంటారనమాట. కాబట్టి మనం ఈ షేర్లో చాలా జాగ్రత్త వహించాలన్నమాట. అయితే దీనిలో ముఖ్యాంశాలు ఏంటంటే, అయితే ప్రమోటర్స్ వాళ్ళ యొక్క హోల్డింగ్స్ అనేవి ఈ మే త్రైమాసికంలో 23.26% నుండి 24.98%కి పెంచుకున్నారనమాట. ఇది ఒక పాజిటివ్లోనే మనం చూడవచ్చు. అయితే ఇటీవల ఈ షేర్లో మనము చాలా వరకు పెరుగుదలని చూసాము. అంటే బుల్లిష్ ట్రెండ్లో నడుస్తుందని చెప్పాను కాబట్టి దగ్గరగా 50% అనేది ఇది పెరుగుదలని చూసింది అనమాట. అయితే ఈ టెక్నికల్ ఎనాలిసిస్ వలన కూడా ఎక్కువగా ఈ పర్సెంటేజ్ కూడా పెరగడం వల్ల ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చాలా వరకు ఈ షేర్ మీద ఆసక్తిని కనబరుస్తూ వల్ల ఫైనాన్షియల్ ట్రెండ్ అనేది చక్కగా ఉందన్నమాట. అయితే మీకు తెలుసు కదా, ఈ కంపెనీకి చాలా అప్పులు ఉంటాయి అనమాట. అంటే ఈ 2024లో చాలా వరకు వీళ్ళు మ్యాక్సిమం జీరో చేశారు. అంటే బ్యాంక్ రుణాలను మాత్రం జీరో చేశారనమాట. అంటే బాగా వీళ్ళు చాలా వరకు తీర్చేశారు. అంటే వీళ్ళు తీర్చిన అప్పు ఎంతంటే 5,338 కోట్ల రూపాయలని వీళ్ళు బ్యాంక్ రుణాలకి తీర్చేశారనమాట. ఇప్పుడు బ్యాంక్ అప్పులు అనేవి వీళ్ళకి అసలు ఏమీ లేవు. కాకపోతే అంటే కొన్ని అప్పులు ఉన్నాయి. అవేంటంటే 15,150 కోట్ల అప్పు ఇంకా ఉందనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా త్వరలోనే తీర్చే అవకాశాలు మనకి చాలా వరకు కనపడుతూ ఉన్నాయి. ఇదనమాట ఈ రిలయన్స్ పవర్ యొక్క ఆర్డర్స్ సొంతం చేసుకోవడం వల్ల ఇది కూడా బాగా బుల్లిష్లోనే నడుస్తూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అయితే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, ఏ స్టాక్ మీద చేయాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా నేను వాటి మీద వీడియో చేస్తానన్నమాట. మీ అందరికి తెలుసు కదా, నాకు టెలిగ్రామ్ ఛానల్ ఉందని. ఆ టెలిగ్రామ్ ఛానల్ ఇంకెవరన్నా జాయిన్ అవ్వకపోతే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ను ఓపెన్ చేసి మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు అక్కడ నేను స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ నేను వేస్తూ ఉంటానన్నమాట. మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.